గుండె జబ్బుల్ని ముందుగానే గుర్తించడానికి మనము చాలా ఏళ్ల నుంచి చాలా ప్రయత్నాలు చేస్తున్నాము. డిఫరెంట్ మెథడ్స్ ద్వారా. వాటిల్లో మనము కామన్‌గా చేసేయి ఏంటంటే, ఏదన్నా కంప్లెయింట్స్ వచ్చినప్పుడు, ఏదైనా నడుస్తుంటే ఆయాసము, లేకపోతే ఛాతీలో నొప్పి రావడము, లేకపోతే కళ్ళు తిరగడము, లేకపోతే ఫ్యామిలీలో ఎవరికన్నా హార్ట్ అటాక్ ఎర్లీ ఏజ్‌లో రావడము, పెద్దవాళ్ళల్లో మదర్‌కైతే 65 ఇయర్స్ లోపల, ఫాదర్‌కి అయితే 60 ఇయర్స్ లోపల హార్ట్ అటాక్ వస్తే వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ అంటే కొర్నాటి డిసీజ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వీళ్ళల్లో మనం ఏంటంటే మనము ముందు నుంచే జాగ్రత్త పడాలి. ముందే ప్రాబ్లం వస్తుంటే ఒక్కోసారి వేగ్ కంప్లైంట్స్ వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి. లేదు అని అంటే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ మన బ్రదర్ సిస్టర్స్లో కానీ, మదర్ ఫాదర్లో కానీ, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు వీళ్ళల్లో మనకి హార్ట్ అటాక్స్ వచ్చి ఎవరికన్నా ప్రాణాపాయం స్టేజ్ కానీ, లేకపోతే చనిపోవడం కానీ, వాళ్ళకి యాంజియోప్లాస్టీ కానీ, లేకపోతే బైపాస్ సర్జరీ కానీ, ఇట్లాంటి ఏదన్నా జరిగినప్పుడు మనము ముందే జాగ్రత్త పడాలి. ఎలా జాగ్రత్త పడతామంటే, మనము చేసే కామన్ టెస్ట్లు ఏంటంటే ముందే గుర్తించడానికి హార్ట్ అటాక్స్ ఈసీజీ, ఇకో, టీఎంటీ అంటాము. కొద్దిమందికి కొలెస్ట్రాల్ కూడా మనం చెక్ చేస్తాం. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు అంటే ఫ్యామిలీ హిస్టరీలో కొంతమందికి ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలిమియా అంటారు. అంటే వాళ్ళల్లో ఫ్యామిలీస్లో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. నార్మల్గా ఉండాల్సిన దానికంటే 3-4 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. అటువంటి వాళ్ళల్లో కూడా ఎర్లీగా హార్ట్ అటాక్స్ రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట.